ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రజలంతా కళ్ళారా చూస్తున్నారని, కూటమి ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో, ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళుతుంటే వాటిని అడ్డుకట్టవేయటానికి జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల సేకరణ పిలుపునివ్వడం జరిగిందని, ప్రజలను చైతన్యపరిచి ప్రజల సహకారంతో, భాగస్వామ్యంతో సంతకాల సేకరణ ఉద్యమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందని ఉమ్మడి వైకాపా చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. 15వ తారీఖున ఇక్కడి నుంచే వేలాది మందితో పెద్ద ఎత్తున ఊరేగింపు జరిపి, ఆ ఊరేగింపుతో తాడేపల్లికి ఈ 11 నియోజకవర్గాల సంతకాలన్నీ కూడా పంపించడం జరుగుతుంది. దాదాపు 1,30,00,000కు పైగా చేసినటువంటి సంతకాలన్నింటినీ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 17వ తారీఖున గవర్నర్ గారి చేతికి అందజేయటం జరుగుతుంది. ఉన్న వాటిని బినామీలకి కట్టబెట్టి ఈరోజు లాభాలు సంపాదించుకొని తనకు తాను సంపద సృష్టించుకుంటున్నాడన్న విషయాన్ని ఈరోజు అందరూ కూడా గమనించారు. అందుకే ఈ ప్రజా ఉద్యమం ఇంత వేడిగా వాడిగా ముందుకు వెళ్తుందన్న విషయం ఈరోజు అందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా, వయసులో చిన్నవాడైనా 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టి 7 పూర్తి చేసి 6 రన్నింగ్లో ఉన్నాయి. పులివెందలది కూడా చంద్రబాబు నాయుడు కావాలనే దానికి సీట్లు వద్దని రిటర్న్ పంపించి ఆ కాలేజ్ నడవకుండా చేస్తున్నాడు అంటే ఎంత జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయతో ఉన్నాడో ఒకసారి ఆలోచించాలి. కోటి సంతకాల సేకరణ విజయానికి కృషి చేసిన విద్యార్థులు, ప్రజలందరికీ కృతజ్ఞతలని తిరుపతి వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష పేర్కొన్నారు. తిరుపతి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైకాపా కార్యాలయంలో నియోజకవర్గంలో సేకరించిన కోటి సంతకాల కరపత్రాలను భూమన అభినయ్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కంటికి కనిపిస్తూ ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను గుర్తించి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడం మానుకోవాలని, లేని పక్షంలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావటం తథ్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్కు రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల సేకరణ పత్రాలను ఈ నెలలో అందజేయడం జరుగుతుందని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాలు అభ్యసించే వైద్య విద్యను అందని ద్రాక్షగా చేయటం సమంజసం కాదని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయటం మానుకోవాలని పిలుపునిచ్చారు. ఎందుకు ప్రభుత్వము విద్యను కానీ వైద్యాన్ని కానీ ఉచితంగా అందించాలనేది మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలను మనం ఒకసారి గుర్తు చేసుకుంటే అందరికీ అర్థమవుతుంది. ఆయన ఏదైతే పేద కుటుంబాలు ఇబ్బంది పడకూడదని ఆరోగ్యశ్రీ పథకం, అంటే వాళ్లకు నాణ్యమైన ఆరోగ్య వ్యవస్థను సృష్టించాలని ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారో దాన్ని బలోపేతం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఆరోగ్యశ్రీలో చేస్తున్నటువంటి ప్రొసీజర్స్ కాస్ట్ 25 లక్షలకు పెంచడము, అలాగే 3,000 పైగా ప్రొసీజర్స్ దాన్ని ఇంక్లూడ్ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 600 ప్రొసీజర్సే దాంట్లో ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేసినటువంటి నిర్ణయాన్ని మనం అందరం కూడా చూస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,75 కోట్ల అప్పు తీసుకొచ్చారు. అందులో 2 లక్షలు కూడా అమరావతికే కేటాయించారని చెప్తున్నారు. అదే కనీసం ఒక 5,000 కోట్లు వినియోగిస్తే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా నిర్మించవచ్చు, ప్రారంభించవచ్చు. ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లో వారి వారి ఇండ్లకు నేరుగా ప్రజల ఇండ్ల వద్దకే వెళ్ళి ప్రైవేటైజ్ చేయడం పట్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్నటువంటి విషయాలను తెలియజేసిన తర్వాత ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలను చేసినటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కనపడ్డాయి. ఈరోజు తిరుపతిలో సుమారుగా 60 నుంచి 61,000 సంతకాలను ఈ నియోజకవర్గంలో ఈ 2 నెలల పాటు పార్టీ శ్రేణులందరూ కూడా తిరిగి సేకరించడం జరిగింది. వీటన్నిటిని కూడా జిల్లా కార్యాలయానికి చేర్చి 15వ తారీఖున ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున వీటన్నిటిని కూడా కేంద్ర కార్యాలయానికి పంపించి 17వ తారీఖున స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఈ కోటి సంతకాల ప్రతులన్నింటినీ కూడా గవర్నర్ గారికి అందజేయబోతున్నారు.